ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 3ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క సందేహాన్ని తీరుస్తున్నాడు. కర్మకన్నా జ్ఞానం గొప్పది అయితే నన్ను ఈ ఘోరమైన యుద్ధమనే కర్మలోకి ఎందుకు నెడుతున్నావు అని అర్జునుడు అడుగుతాడు. దానికి సమాధానంగా భగవంతుడు ఇలా అంటున్నాడు, ఓ పాపరహితుడా, అంటే అనగా అని అర్జునుడిని ప్రేమగా పిలుస్తూ ఈ లోకంలో 2 రకాల మార్గాలు ఉన్నాయని నేను ముందే చెప్పాను కదా అని గుర్తు చేస్తున్నాడు. మొదటిది సాంఖ్యుల కోసం ఉద్దేశించిన జ్ఞాన మార్గం, రెండవది యోగుల కోసం ఉద్దేశించిన కర్మ మార్గం. ఇప్పుడు ఈ జ్ఞాన మార్గం అంటే ఏమిటో చూద్దాం. కొంతమందికి పుట్టుకతోనే ప్రపంచం మీద విరక్తి, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలని తీవ్రమైన జిజ్ఞాస ఉంటుంది. వారు నిరంతరం విచారణ, మననం, ధ్యానం ద్వారా సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరే సాంఖ్యులు. ఇది చాలా మేధోపరమైన మార్గం. ప్రతి విషయాన్ని విశ్లేషించి ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని త్యజిస్తూ చివరకు ఆత్మను తెలుసుకుంటారు. ఇక రెండవది కర్మ మార్గం. ఇది మనలాంటి సాధారణ గృహస్థులకు, నిత్యం పనులతో ఉండేవాళ్లకు ఎంతో గొప్ప మార్గం. మనం మన పనులను, మన బాధ్యతలను వదిలేయాల్సిన అవసరం లేదు. కాని ఆ పనుల ఫలితం మీద ఆశ లేకుండా కేవలం భగవంతుడికి అర్పణగా మన విధిని మనం నిర్వర్తించాలి. ఒక వైద్యుడు రోగిని సేవిస్తున్నా, ఒక తల్లి బిడ్డను చూసుకుంటున్నా, ఒక ఉద్యోగి తన పనిని శ్రద్ధగా చేస్తున్నా అదంతా కర్మయోగమే అవుతుంది. ముఖ్యం ఫలితం మీద మమకారం వదిలివేయడం. ఇక్కడ భగవంతుడు ఒకటి గొప్ప, ఒకటి తక్కువ అని చెప్పడం లేదు. ఎవరి స్వభావానికి, సంస్కారానికి ఏది సరిపోతుందో వారు ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చు అని భరోసా ఇస్తున్నాడు. 2 మార్గాల గమ్యం ఒక్కటే, అది ఆత్మసాక్షాత్కారం. ఒకటి నేరుగా కొండ ఎక్కడం లాంటిదైతే మరొకటి చుట్టూ తిరిగి మెట్ల మార్గంలో ఎక్కడం లాంటిది. 2 శిఖరానికే చేరతాయి. కాబట్టి మనం ఆధ్యాత్మికత కోసం మన జీవితాన్ని, బాధ్యతలను వదిలిపారిపోనవసరం లేదు. మనం ఉన్నచోటనే, మనం చేసే పనిలోనే భగవంతుణ్ణి చేరవచ్చు. మన ప్రతి చర్యను ఒక యజ్ఞంగా, ఒక పూజగా మార్చుకునే అద్భుతమైన అవకాశం కర్మయోగం మనకు ఇస్తుంది. ఇదే ఈ శ్లోకం మనకు ఇచ్చే గొప్ప సందేశం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.